హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మనకు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆఖరి రోజు 10వ రోజు అమ్మవారికి చివరి రోజు అండి. ఇంక ఈ రోజుతో అయితే మనం మన నవరాత్రుల పూజ అయితే అయిపోతుంది. ఈరోజు ఉద్వాసం చెప్పుకోవడమే కాబట్టి ఈరోజు ప్రసాదంగా అయితే నేను పులిహోర అయితే చేశానండి. ఈ పులిహోర నేను ఎలా చేశాను అనేది అయితే ఈ 10 రోజుల నుంచి 10 రకాల దరిదాపు నేను 16-18 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. ఫైనల్గా ఈరోజు అయితే మాత్రం గుళ్ళో పూజారి గారు ఇదే చేయమని చెప్పారు. అందుకని నేను ఈ పులిహోర అయితే చేశాను. ఇంకా దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈరోజే ఫస్ట్ టైం ఎవరైనా మీలో నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు ఇక దీనికోసం ఫస్ట్ మనం ప్రసాదాల కోసం నేను అన్నం అయితే పొయ్యి మీద పెట్టానండి. పులిహోర కోసం బియ్యం కడిగి పెట్టేశాను. అన్నం ఉడికిన తర్వాత పులిహోర కలుపుకొని ఇంకా మనం ఓకే ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో పోపు వేసేసుకుందాం. కొద్దిగా పల్లీలు, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కేవలం ప్రసాదానికి మాత్రమే కాబట్టి నేనైతే కొద్దిగానే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చేస్తున్నారు కాబట్టి ఎక్కువ అయిపోతున్నాయి. కొంచెం తగ్గించి తినమంటున్నాను. నాలుగు ఎండుమిర్చి, రైస్కి సరిపడా సాల్ట్ అండి, తగినంత పసుపు, మనకి మొత్తం ఆల్మోస్ట్ వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. చింతపండు పేస్ట్ అండి, రైస్కి సరిపడా చింతపండు పేస్ట్. చింతపండు పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు తాలింపులోనే కలిపెట్టుకుంటే మనకు ఉప్పు, పసుపు, చింతపండు అన్నీ మిర్చీలు అయితే కలిసిపోతాయి. స్టవ్ బంద్ చేసుకుని ఇప్పుడు ఇందులో రైస్ అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం. మొత్తం 4 వైపులా ఈవెన్గా కలిసేలాగైతే కలుపుకుందాము. ఇంకా కొద్దిగా అయితే రైస్ పట్టుద్ది ఫ్రెండ్స్. అంటే మనం వండుకున్న రైస్ వరకు అయితే కరెక్ట్ క్వాంటిటీ సరిపోద్ది.
నేను కొలత ప్రకారంగానే తీసుకున్నానండి. ఇందులో ఏది ఎక్కువ తక్కువ అవ్వదు. మరో మంచి వీడియోతో మళ్ళీ మా ముందుకు వస్తానండి. మీ జ్యోతి వేముల. చూస్తూనే ఉండండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.